వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా గురు యోగిని అరుణాదేవి గారు. అరుణాదేవి గారు నమస్తే అండి. నమస్తే అండి. సో రైస్ తినాలంటేనే అందరూ భయపడిపోతున్నారు. అనారోగ్య సమస్యలు వస్తాయని అసలు రైస్ని పక్కన పెట్టేసి మిగతా మిల్లెట్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉన్నారు. యాజ్ ఏ యోగా గురువుగా మీరేం చెప్తారు? అన్నం పరబ్రహ్మ స్వరూపం అని అంటాం మనం. అన్నం అంటే మనకి పరబ్రహ్మతో సమానం, అంతే. ఇంకా ఇది ఇప్పుడు కాదు, మీరు చిన్నప్పటి నుంచి మన తాత ముత్తాతల నుంచి ఈ విషయం వింటున్నాం. ఇవాళ అన్నం అంటేనే ఒక విషయంలాగా చూస్తున్నారు, ఒక విషయంలా చేసేసారు. అమ్మో అన్నం తినొద్దు, వెయిట్ పెరుగుతావు, అమ్మో అన్నం తినొద్దు, షుగర్ వచ్చేస్తుంది, అన్నం తినొద్దు, ఇది అయిపోతుంది, అన్నం తినొద్దు, అది అయిపోతుంది. అలా లేదండి. అట్లా ఈ రకరకాల డైట్లు ఎక్కువ వినడం అనేది అసలు అనవసరం. అంటే నేనేమంటాను అనంటే, అన్నం అనేది చాలా ఇంపార్టెంట్. అన్నంలో ఒక్క కార్బోహైడ్రేట్స్ లేవు కదండి. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉన్నాయి అన్నంలో, కానీ మిగతాయి చాలా ఉన్నాయి. అందులో ప్రోటీన్ ఉంది. అసలు మనకు ప్రోటీన్ ఎక్కువ తీసుకోవక్కర్లేదు తెలుసు. ఇప్పుడు మీకు ప్రోటీన్ డైట్స్ కూడా అని వింటున్నారు. ఎక్కువ ప్రోటీన్, ఎగ్స్ ఎక్కువ తింటాం, లేకపోతే ఏంటది చికెన్ ఎక్కువ తినడం, ఇవన్నీ తినడం అంటే హై ప్రోటీన్ డైట్ అని తింటున్నారు. రైస్ కట్ చేసి, అంటే కార్బ్స్ కట్ చేసి నో కార్బ్స్ అని హై ప్రోటీన్ తింటున్నారు. అసలు మీకు కార్బోహైడ్రేట్స్ తర్వాత ఎక్కువ ఉన్న తర్వాత రైస్లో ఉన్నది ప్రోటీన్. అంటే ప్రోటీన్ మనకి తక్కువ మోతాదులో ఉంటుంది. జనరల్గా మనకి ప్రోటీన్ డెఫిషియన్సీ ఏమీ రాదు, ఎందుకంటే మన వాళ్ళంతా రైస్ మంచిగా ఇంత తింటాం కదండి. పప్పు, సాంబారు, కూర, పచ్చడి అంత తింటాం. కాబట్టి ప్రోటీన్ కూడా బాగానే వస్తుంది, మనకు సరిపడగా ప్రోటీన్ వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ఇంక వేరే కూడా తింటాం కదండి. అదే ఈ ఊరికే రకరకాల డైట్లు ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నారు అందరూ కూడా. నేనేం చెప్తానంటే, మనది రైస్ బాడీస్. మనం చిన్నప్పటి నుంచి అన్నమే తిన్నాం. మీ అమ్మగారు అదే తిన్నారు, వాళ్ళ అమ్మగారు అదే తిన్నారు, వాళ్ళ అమ్మగారు అదే తిన్నారు, అందరూ అదే తిన్నారు. ఇప్పుడు కొత్త డైట్లు ఎందుకు మీరు చేస్తున్నారు, ఎందుకు అలవాటు చేస్తున్నారు? మీకు కొర్రలు తినే అలవాటు ఉందా? లేకపోతే ఇప్పుడు కొత్తగా మీకు ఇప్పుడు సడన్ గా ఇప్పుడు రొట్టెలు తినాలి అనేది రొట్టెలు తింటున్నారు. మనకు అలవాటు ఉందా ఇది? మన వాళ్ళు ఎవరు తినలేదు కదండి. మరి వాళ్ళందరూ బాగానే ఉన్నప్పుడు మనం ఎందుకు ఇవాళ ఇంత వేరే వేరే రకరకాల డైట్స్ ని అడాప్ట్ చేసుకుంటున్నాం? డబ్బులు ఇచ్చి మరి మనం ఇవి డైట్స్, ఇప్పుడు డైటీషియన్ చాలా అంటే ఎక్స్పెన్సివ్ కదండి. ఒక డైట్ ఇచ్చారు అంటే చాలా ఎక్స్పెన్సివ్. అది మీ గురించి ఇప్పుడు నేనేం ఆహారం తీసుకోవాలి అనేది నాకే అవగాహన ఉండాలి. నా బాడీ గురించి నాకు తెలుసు. నేను చిన్నప్పటి నుంచి ఏది తిన్నాను, నాకు ఏది పడదు, ఏది పడుతుంది, నాకు ఏది ఎక్కువ ఉంది, నాకు ఏది తక్కువ ఉంది, ఇవన్నీ నాకే కదా తెలుసు. ఇప్పుడు నేను జనరల్గా చెకప్ చేయించుకుంటే మీకు విటమిన్ డెఫిషియన్సీ ఏంటో కూడా తెలిసిపోతుంది కదా. సో మన డైట్ మనం కదా డిజైన్ చేసుకోవాల్సింది. కొర్రలే తినండి అని అంటే, కొర్రలు చాలా మంది పడక చాలా మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తుంది. ఈ పెయిన్స్ బాగా అగ్రివేట్ అవుతున్నాయి. అవును. ఎంత మందికి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఆ స్కిన్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయో అర్థం కావట్లేదు వాళ్ళకి. కొంతమందికి అసలు డైజెషనే అవ్వట్లేదు కొర్రలు. ఏ కొర్రలు కూడా ఉన్న మిల్లెట్స్ లో కొంతమందికి, అందరికీ కాదు, కొంతమందికి అవి అరగకపోయినా కూడా, అది గ్యాస్ ఫామ్ అయినా కూడా కొర్రలే తినాలని చెప్పి కష్టపడి కొర్రలు తినేవాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కొర్రలు తిని చాలా రకాల కొంతమంది ప్రాబ్లమ్స్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ సఫర్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. నేనేమంటాను అంటే, మీ ఆహారం మీకు పడుతుందో లేదో మీ బాడీ చెప్పేస్తుంది. మీకు పడట్లేదు అనుకోండి, వదిలేయండి. ఎందుకు దాన్ని బలవంతంగా మన మీద మనం రుద్దుకుంటాం? అవును. సో ఇప్పుడు రైస్ తినద్దు అని చెప్తున్నారు. అసలు రైస్ తినకపోతే మన రైస్ బాడీస్ కదా, రైస్ తినాలి, ఖచ్చితంగా తినాలి. రైస్ లో అన్నీ ఉన్నాయి, కానీ ఎక్కువ తినకండి, మితంగా తినండి, అది చెప్పారు. రైస్ తక్కువ తినండి. మనం ఎంత తింటాం రైస్? నేను చెప్తాను. ఇప్పుడు మన పిడికిలు ఇలా బిగించాం కదా, మన పొట్ట, ఎవరు చెయ్యి ఇలా మూస్తే వాళ్ళ పొట్ట అంతే ఉంటుంది. ఇప్పుడు నా చెయ్యి నేను ఇలా మూస్తే నా పొట్ట ఇంత ఉంది. మీ పర్సనాలిటీకి మీ చెయ్యి మూస్తే అంత వస్తుంది, అంతే మీ ఆహారం. అంటే ఇంత పొట్ట ఉంటుంది. సో మీకు తెలుసా, చైనీస్, జపనీస్, నా దగ్గర స్టూడెంట్స్ వస్తారు టీచర్ ట్రైనింగ్ అలా. అప్పుడు వాళ్ళు మనం ఫుడ్ పెడితే, మేము అంత ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు జనరల్గా మన ఫుడ్ వాళ్ళు ఎట్లా సర్వ్ చేసుకుంటారు అంటే, వాళ్ళ లెక్కమాట ఇట్లా ప్లేట్లో పెట్టుకుని వాళ్ళ చెయ్యి ఉంటుంది కదా, వాళ్ళ చేస్తూ ఇలా అంటారు.
అంటే ఇలా అన్నప్పుడు వాళ్ళకి రౌండ్ లో ఎంత వస్తుందో అది వాళ్ళ క్యాలిక్యులేషన్. అదే రైస్ తింటారు. ఆ రైస్ లో వాళ్ళు అన్ని తింటారు. వాళ్ళు బాయిల్డ్ వెజిటబుల్స్ వేసుకుంటారు, లేకపోతే మన కర్రీస్, మన సాంబార్ అన్ని తింటారు. బట్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. వాడు మీట్ తిన్నా, ఎగ్స్ తిన్నా, వెజిటబుల్స్ తిన్నా అవన్నీ ఎక్కువ ఉంటాయి. అవన్నీ ఇంత ఉంటాయి. కానీ లోపల రైస్ ఎంత ఉంది? ఇంతే ఉంది. వాళ్ళు చెప్పారు, ఏంటి మీరు ఇలా అంటారు, ఏంటి అని అడిగితే వాళ్ళు చెప్పారన్నమాట. సో మీరు హైట్ కదా, మీ చేయి పెద్దది కాబట్టి మీరు ఇంత తినాలి అంటే ఎవరు దానికి వాళ్ళ దిస్ మెజర్మెంట్. మా పేరెంట్స్ ఇలానే చెప్తారు, మేము అందరం ఇలానే తింటాము అని. నిజంగా కదా, అది ఇట్స్ వెరీ చాలా కరెక్ట్ అది. అందుకని మనం క్వాంటిటీ ఇది తగ్గించాలి. మనం కడుపు నింపుకోవడానికి అన్నం ఎక్కువ తినేస్తున్నాం. అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. రైస్ తక్కువ తిని కూరలు ఎక్కువ తినండి అని అంటే ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితిలో చాలా మందికి ఒక నలుగురు ఉన్న ఇంట్లో 2 పిల్లలు 2 పెద్దవాళ్ళు నలుగురు ఉన్నారని అనుకుందాం. మనం చెప్పేది హెల్తీ డైట్స్ చెప్తున్నాం కదా, దాంట్లో ఒక్కొక్కళ్ళు ½ కేజీ కూర తినాలి. ½ కేజీ బీరకాయ వండితే ఎంత వస్తుందండి? ఇంత కూర వస్తుంది కదా. మరి ఒక ½ కేజీ కూర అంటే నలుగురు ఉన్నారు అని అంటే ఎంత? కనీసం లేదంటే కేజీన్నర వండుకోవాలి. రోజుకి కేజీన్నర అంటే సామాన్యంగా పనిచేసుకునే వాళ్ళకి ఎంత అనుకుంటున్నారు? కేజీ 75 రూపాయలు 80 రూపాయలు ఉన్నాయి కూరగాయలు. 1 కేజీ తీసుకుంటే ఎంత? మీరు మార్కెట్కి వెళ్తే ఓ 10, 15, 20 రూపాయలు తగ్గుతాయి అనుకుందాం. 50, 60 రూపాయల కేజీ ఉంటే మామూలుగా తినేవాళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకొని తింటారు? కొర్రలు 100 రూపాయలు ఉన్నాయి, 150 రూపాయలు ఉన్నాయి, 200 రూపాయలు కూడా అమ్ముతున్నారు ఆర్గానిక్ అని. మరి వాళ్ళు ఒక ఫ్యామిలీ తినగలుగుతారా? ఒక రోజుకి 100 రూపాయలు కేజీ వండుకున్నారనుకోండి, 4-5 కేజీ 100 రూపాయలు. అది మళ్ళీ కూరగాయలు అన్ని కలిపి ఒక 100 రూపాయలు, మళ్ళీ ఆయిల్, గ్యాస్ అంతా కలిపితే అసలు చాలా ఎక్స్పెన్సివ్ అండి అది. మరి ఇన్ని రోజులు మనం అంటే ఇంత ఉంటే ఇంత ఎక్స్పెన్సివ్ గా తిన్నా ఎంత మందికి డైట్ వెళ్తుంది? మరి సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం తినాలి? ఇప్పుడు మన దగ్గర ఏంటండి, ఒక 5-6 ఉన్నారు అనుకోండి, కూర బీరకాయ తెచ్చుకుంటారు, మసాలా లాగానో పులుసు లాగానో ఏదో ఒకటి, సొరకాయ తెచ్చుకుంటారు, దప్పడం లాగానో ఓ పులుసు పెట్టుకుంటే ఇంత కూర అవుతుంది. అందరూ ఒక కూర అది పెట్టుకుంటాం, ఏదో ఒక పొడి కూర చేస్తాం, సరిపోతుంది. ఎవరి క్యాలిక్యులేషన్స్ అయినా ఇలానే ఉంటాయి కదా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సొరకాయ తినాలంటే ఎవరు తింటారండి? ఎవరు ఇప్పుడు రైతులు ఉన్నారు? ఏదో పాదేస్తే ఎవరికి ప్లేస్ ఉంది? ఇన్ని కాయలు కాసేస్తే ఇష్టం వచ్చినట్టు తినడానికి ఇవన్నీ కొనుక్కోవాల్సినవి కదా. మరి ఎంతమంది ఈ డైట్ చేయగలుగుతారు? ఎంతమంది హై ప్రోటీన్ డైట్ చేయగలుగుతారు? ఎంతమంది ఇవి చేయగలుగుతారు? వీళ్ళు ఇవి తింటారు, బర్గర్లు తింటారు, పిజ్జా, అదంతా ఆ వర్గం వేరు. మనకి వీళ్ళే ఎక్కువ. ఈ రోజు ఈ పూటకి ఏదన్నా భోజనం దొరికితే చాలు అనుకునేదే మనకి ఎక్కువ ఈ రోజుకి కూడా. సో అందుకే నేనేమంటాను అనంటే, మనం ఇప్పుడు ఏదైతే తింటున్నామో అది కరెక్టే. దాన్ని మీరు మార్పులు చేర్పులు చేసుకోకండి ఓ పెద్దగా. టైం మెయింటైన్ చేయండి. రైస్ క్వాంటిటీ కొంచెం తగ్గించండి, వేరే ఈ కూరల క్వాంటిటీ పెంచండి, అంతే. ఈ రైస్ క్వాంటిటీ మనకు అంతే చాలు. ఎంత పడుతుందండి? ఇంత అన్ని కూరలు అన్ని కలిపి ఇంత అవుతుంది. మన పొట్టే ఇంత కదా, అది స్ట్రెచ్ అవుతుంది, ఇంత స్ట్రెచ్ అవుతుంది. కానీ ఇంత స్ట్రెచ్ చేసేస్తున్నాం మనం దాన్ని. ఇంత స్ట్రెచ్ చేసి ఇంత తినేసి కడుపు నిండా అలా తింటా మొదలు పెడితే అది పెరుగుతూనే ఉంటది. ఇంకా కొన్ని సంవత్సరాలు అయితే బాగా పెరిగి 100 అబౌవ్ అయిపోయారు అనుకోండి, మీ కెపాసిటీ ఎంత తినడం మొదలవుతుంది. సరిపోదు కదా, మరి అలవాటు అయిపోయింది కదా. సో వీ కట్ ఇట్, క్వాంటిటీ కట్ చేయండి. మనం ఉన్న ఆహారంలోనే మనకి ఏది దొరుకుతుందో అది హెల్దీగా తినడం అలవాటు చేసుకోండి. మనం అన్నీ మంచి, రసం మంచిది, సాంబార్ మంచిది, పప్పు మంచిది, ఆకుకూరలు మంచివి, మనకు అన్నీ దొరుకుతాయి కదండి. మనకు దొరికిన వెజిటబుల్స్ అన్నీ మంచియే. అన్నము పాలిష్ చేయకండి. తర్వాత కొంచెము మరీ దంపుడు బియ్యం కాకుండా సెమీ పాలిష్డ్ రైస్ దొరుకుతాయి, అవి తీసుకోండి. క్వాంటిటీ తగ్గించండి, టైం మెయింటైన్ చేయండి. మీకు ఎన్ని మీల్స్ కావాలో మీరే డిసైడ్ చేసుకోండి. మీ పని మీకే తెలుసు, మీకు ఎంత పని చేస్తున్నారు, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఉంది. కష్టపడి పని చేసే వాళ్ళు ఉంటారు, రోజు పొలం వెళ్ళి కష్టపడి పెడితే రోజు బస్తాలు మోసి బరువులు ఎత్తే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ బాగా తినాలి, వాళ్ళకి ప్రోటీన్ అది బాగా కావాలి. పెట్టుకోండి, 3 మీల్స్ తినండి.